వెల్కమ్ టు యువర్ ఓన్ ఛానల్ ఫినాన్సర్. సో ది డైలీ వీడియో. ఈ డైలీ వీడియోలో ఇవాళ ఫస్ట్ నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేశాను. దాని తర్వాత కొన్ని మార్కెట్ జరిగిన ఇంపార్టెంట్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. న్యూస్తో పాటు చార్ట్స్ చూద్దాం మనం. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు చూస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, సో మార్నింగ్ ఓపెనింగ్ అవ్వగానే ఓకే నిఫ్టీ రెడ్ క్యాండిల్ పడ్డది. దాని తర్వాత ఒక డోజీ టైప్ స్మాల్ క్యాండిల్. ఇట్స్ క్లియర్ దట్ కిందకి వెళ్తుంది అని నేను సెల్ చేస్తాను డిసైడ్ అయిపోయాను. ఓకే, సెల్ చేశాను బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ సెల్ చేశాను. నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ సెల్ చేశాను. ఓకే, సెల్ చేసినాక నా మెయిన్ టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ కింద వరకు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్ చేస్తే ఓకే ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ వరకు వెళ్తుంది. ఆర్ అట్లీస్ట్ ఈ లెవెల్ అయితే నా టార్గెట్. బట్ అట్లీస్ట్ ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఎక్కడైనా టచ్ అవుతుంది, రీచ్ అవుతుంది టార్గెట్ అని నా ఎక్స్పెక్టేషన్ అనమాట. బట్ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ క్యాండిల్ పడంగానే ఇక్కడ నిఫ్టీ ఈ క్యాండిల్ పడంగానే సెల్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ సెల్ చేయగానే కింద ఇక్కడ వరకు వచ్చింది. కానీ ఎందుకో నాకు అనిపించింది ఈ బ్లూ లెవెల్ కనిపిస్తుంది కదా, బ్లూ లెవెల్ దగ్గర కంపల్సరీ హిట్ అవుతుంది, ట్రావెల్ చేస్తుంది అని. ఓకే, సో ట్రావెల్ చేస్తాను తెలుసు. బట్ ఏంటంటే సడన్గా రివర్స్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్ని హిట్ అయింది. ఓకే, వన్స్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు ఇంకా వణుకులు అనమాట. ఓకే, ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అని. కానీ ఒక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే నిఫ్టీ ఈ లెవెల్కి పైన బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఒక చిన్న స్మాల్ జర్క్ ఇచ్చింది. ఓకే, బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడైతే రెడ్ క్యాన్స్ టప పడుతున్నాయో ఇక్కడ ఓకే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే అని. కానీ తర్వాత ఎప్పుడో 11:30కి హిట్ అయింది లెవెల్. ఓకే, హిట్ అయినాక పెద్ద ప్రాఫిట్ ఏం కాదు, ఒక యావరేజ్ ప్రాఫిట్తో బయటికి అయితే రావాల్సి వచ్చింది చాలాసేపు. ఓకే, సో ఇది మార్కెట్ మనల్ని ఇలా మ్యానిపులేట్ చేస్తుంది. ఫస్ట్ సెల్ చేస్తాం, కావాలని పైకి వచ్చింది, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇస్తున్నా అన్నట్టు చూపించింది, కానీ ఇవ్వలేదు, కిందకి వచ్చి టార్గెట్ హిట్ అయిపోయింది. సో దట్స్ హౌ మార్కెట్ విల్ మ్యానిపులేట్. మనం డెసిషన్ ఎంట్రీ తీసుకుంది పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఆ పర్ఫెక్ట్ అయితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా. సో అలా ట్రేడింగ్ అనేది తీసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే వచ్చింది. ఇది టైటాన్ కంపెనీ రిలేటెడ్, రాకేష్ జుంజున్వాలా రిలేటెడ్ అనమాట. 2002 ఆర్ 2003 ఆ టైంలో మోర్గన్ స్టాన్లీ కంపెనీ ఏవైతే ఉన్నాయో ఒక 90 lakhs టైటాన్ షేర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అది అమ్మేయడం జరుగుతుందన్నమాట మార్కెట్లో. సో అప్పుడు రాకేష్ జుంజున్వాలా బై చేద్దామని చూసారనమాట. ఓకే, సో అప్పుడు ఏమన్నారంటే ఈ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు డోంట్ బై టైటాన్ స్టాక్ బయ్యా అని చెప్పారు. సో డోంట్ బై టైటాన్ స్టాక్ బయ్యా అని చెప్పారనమాట మోర్గన్ స్టాన్లీ వాళ్ళు. సో అలాంటి టైంలో వేరే వాళ్ళు ఎవరున్నా మోర్గన్ స్టాన్లీ లాంటి బిగ్ ఫినాన్స్ కంపెనీ నమ్మి తీసుకోరు స్టాక్ అనమాట. బట్ ఈయన డేర్ చేసి అప్పుడు డంప్ చేసిన స్టాక్స్ మొత్తం కొన్నారనమాట. అప్పుడు ఎంత 3 to 4 rupees ప్రైస్ అనమాట ఒక్కో స్టాక్, టైటాన్ స్టాక్. సో ఆ అర్లీ కన్విక్షన్, అర్లీ డెసిషన్ తీసుకున్నారు కదా రాకేష్ జుంజున్వాలా. సో అది స్టాక్ మార్కెట్లో ఆయన పోర్ట్ఫోలియోలో ఫేవరెట్ స్టాక్ అయింది. లైక్ మ్యాసివ్ వెల్త్ అనేది క్రియేట్ అయింది. ఒక 24,000 crore అనేది మల్టీఫోల్డ్ రిటర్న్ అనేది జనరేట్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ మనం యాజ్ అ రీటైల్గా కొన్ని నేర్చుకోవాలి మనం. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే షేర్స్ని సెల్ చేస్తాయో ఓకే ఆ షేర్స్ మంచిది కాదు అని చెప్పలేము మనం. ఓకే, సో మన అనాలిసిస్ చేసి ఆ డిస్కౌంట్లో బై చేయడానికి ట్రై చేయాలి. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే డీప్ డిస్కౌంట్స్లో మంచి స్టాక్స్ దొరికితే వదలకూడదు అనమాట. సో పెద్దగా ఇన్స్టిట్యూషన్ అమ్మేసింది కదా అని మనం కూడా ఇగ్నోర్ చేయొద్దు అనమాట. మేబీ ఆ స్టాక్లో వాళ్ళకి తెలియదు మనకేదో కనబడుతుందేమో. మన కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, మన రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ చూసారు కదా, వీళ్ళ డెసిషన్స్ కూడా ఫెయిల్ అవుతాయి, అండర్ డెసిషన్స్ ఫెయిల్ అవుతాయి. ఓకే, సో బట్ మన కన్విక్షన్, మనం ఆ బిజినెస్ మీద ఉండే నమ్మకం, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఎవరు అంటే కాంట్రా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. కాంట్రా ట్రేడ్ కానీ కాంట్రా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో అందరూ వద్దు అన్నప్పుడే మనం స్టాక్ని బై చేయాలి. ఆ స్టాక్ కూడా మన మీద మన నమ్మకం ఉండాలి. ఆ బిజినెస్ ఎట్లాంటిది, రాబోయే కాలంలో ఎలా సర్వైవ్ అవుతుంది అనే ఐడియా ఉండాలి. ఇంకో రాకేష్ జుంజున్వాలా ఇంకో మాట అన్నారు, వెన్ ఇండియా బూమ్ హ్యాపెన్స్. ఇక్కడ చూసారా
Titan margins will go 10% to 30-40%. Okay, have not seen a company with such kind of integrity. 2014లో అన్న మాట అనమాట. సో ఇండియా పెరుగుతుంది డెఫినెట్గా. బూమ్ అయినప్పుడు ఈ టైటాన్ మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి డెఫినెట్గా. ఇలాంటి మంచి కంపెనీ నేను ఎక్కడ చూడలేదు అని 2014లో ఆయన అన్నారన్నమాట. సో అందుకే స్టాక్ మార్కెట్లో ఏదైతే మార్కెట్లో జరుగుతుందో దానికి ఆపోజిట్గా బిహేవ్ చేయాలి. మంచి స్టాక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. అది బాగా డిస్కౌంట్స్లో మార్కెట్లో అందరూ అమ్మేస్తున్నారు అన్నప్పుడు కంపల్సరీగా తీసుకొని మనం పెట్టుకోవాలి. కాంట్రా అప్రోచ్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరూ కరెక్ట్ కాదు ఇక్కడ. సో ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఈ స్టాక్ ఏదైతుందో, ఈ కంపెనీ ఏదైతుందో రీసెంట్గా ప్రైస్ హైక్స్ అయితే చేశారనమాట. ఓకే, హై రా మెటీరియల్ కాస్ట్ కానీ అంటే ఈ ట్రావెలింగ్ డెలివరీ కాస్ట్ కానీ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ అనేది ఎల్జీ ప్రొడక్ట్స్లో యాడ్ అయిపోయాయి అనమాట. ఓకే, రా మెటీరియల్ కాస్ట్ ఒకటి, హై రా మెటీరియల్ కాస్ట్ అండ్ లైక్ ఈ ఫ్రైట్ కాస్ట్ అంటారు, ట్రావెలింగ్ కాస్ట్ అనమాట, డెలివరీ కాస్ట్ ఏవైతున్నాయి ఇవి ఎల్జీ ప్రొడక్ట్స్లో యాడ్ అయ్యాయి. సో అందుకని హైక్స్ అయిపోయాయి, ప్రతి ప్రోడక్ట్స్ మీద ఇంక్రీజ్ అయినాయి కాస్ట్ అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఎల్జీ కంపెనీ వాళ్ళు ప్రైజెస్ ఇంక్రీజ్ చేసినా డిమాండ్ అనేది తగ్గట్లేదు. మేజర్గా కీ కేటగిరీస్ లైక్ రీఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, స్మార్ట్ టీవీస్, ఎయిర్ కండిషనర్స్ అని బాగా డిమాండ్ అయితే ఉన్నాయి. సో ఈ ఫెస్టివ్ సీజన్ ఇప్పుడు ఏదైతే దసరా దీవాళీ వస్తుందో ఇంకా ప్రొడక్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇన్వెంటరీ అనేది బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు, డిమాండ్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రీమియమైజేషన్ అనమాట. అందరూ లోకల్ ప్రొడక్ట్సే కాకుండా కొంచెం మంచి స్టాండర్డ్ ప్రొడక్ట్స్, వాళ్ళ ఇన్కమ్ వే ఆఫ్ లివింగ్ కానీ ఎప్పుడు మనకి ఇంప్రూవ్ అవుతుందని ఎలా తెలుస్తుందంటే కొంచెం ఏ ప్రోడక్ట్స్ అయినా మనం వాడే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏవన్నా కొంచెం మనకు ప్రీమియంగా తీసుకుంటాం బేసికలీ. ఇప్పుడు కూడా అంతే, ఆ ప్రీమియమైజేషన్ అనేది జరుగుతుందన్నమాట మార్కెట్లో. సో మెయిన్గా ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ స్మార్ట్ అప్లయన్సెస్ ఇవి ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ జోన్లో పర్టికులర్గా ఎల్జీ, శాంసంగ్ అయితే బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ ఏఐ ఎనేబుల్ వాషింగ్ మెషిన్స్ కానీ, ఓఎల్ఈడి స్క్రీన్ టీవీస్ కానీ, సో ఇవి కొంచెం ప్రీమియం ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి కాకుండా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎల్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి లైక్ వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, ఆఫ్రికా అండ్ అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్కి ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేస్తూ అప్పుడు లైక్ ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల మంచి డిమాండ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు స్టాక్ విషయానికి వచ్చేద్దాం మనం. ఓకే, సో ఎప్పుడో 2025 అక్టోబర్లో రిజిస్టర్ అయింది స్టాక్ మనకి. ఇప్పుడు చూస్తే చాలా రోజులు కింద పడి, ఓకే, వాల్యుయేషన్ చాలా కింద పడి, ఓకే, మార్కెట్ అనుకున్నంత వాల్యుయేషన్ డిస్ కాకుండా ఇప్పుడు రివర్స్ అయ్యి ఒక డీసెంట్ వాల్యుయేషన్కి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే వాల్యుయేషన్ గేమ్ పక్కన పెట్టేసేస్తే మనకి ఇప్పుడు బై చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఓపెనింగ్ ప్రైస్ అనమాట. ఓపెనింగ్ ప్రైస్ అరౌండ్ 1700 ఉంది. ఇప్పుడు ఆ 1700ని బ్రేక్ చేసేలా ఉంది. ఇప్పుడు మంచి గ్రీన్ క్యాండిల్ పట్టదు సాలిడ్గా. సో ఇది 1700 బ్రేక్ చేస్తుంది అనుకోండి, ఈజీగా 2000 అనేది టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. ఒక లాంగ్ టర్మ్గా కొన్ని రోజులు అయితే పెట్టుకోవచ్చు, కొన్ని మంత్స్ మనకి డెఫినెట్గా. ఓకే, స్టాక్ అయితే బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అనమాట. ఇవి మనం చార్ట్స్ బేస్డ్ న్యూస్ అనమాట. మనకి న్యూస్ జరిగితే జరగనియండి, ఓకే, బట్ ఒక ఐడియా చూసి ఇమీడియట్గా మనం చార్ట్స్ ఎలా ఉంది, ఇప్పుడు బై చేసే అవకాశం ఉందా ఇన్వెస్టింగ్కి అనేది చూడాలి కంపల్సరీగా మనం. అది అస్సలు మిస్ కాకూడదు. ఏదో న్యూస్ విన్నామా వదిలేసామా అన్నట్టు కాదనమాట. చూసారు ఎల్జీ అయితే మంచి బ్రేక్అవుట్ ఇచ్చేలా ఉంది. సో ఇలా స్టాక్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.